హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణ తేజ. ఈరోజు బాలుగాడి టాకీస్ ఎలా ఉంది అంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఈరోజు అయితే మాత్రం బాలుగాడి టాకీస్ ఎలా ఉంది అంటే కనుక ఎందుకంటే చాలా న్యాచురల్ వేలో ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ శివ బాలుగాడిగా ఎలా చేశాడు, శరణ్య ఎలా పర్ఫార్మెన్స్ చేసింది, అండ్ లుకింగ్ వైజ్ ఎలా ఉంది అంటే కనుక ఈ మూవీ అంతా కనుక విశ్వనాథ్ యాజ్ ఏ డైరెక్టర్ డెబ్యూ మూవీగా ఈ మూవీ అయితే రిలీజ్ ఆహాలో బాలుగాడి టాకీస్ అండ్ బాలు ఏంటి, దానిలో సంబంధం ఏంటి, టాకీస్కు దీనికి సంబంధం ఏంటంటే కనుక నిజంగా ఈ మూవీ కూడా రిలీజ్ అప్పుడు నిన్న ప్రీమియర్ జరిగినప్పుడు వాళ్ళు అరేంజ్ చేసిన విధానము, ఆ టికెట్స్ పాత 90s మనము చిన్న టెంట్ హౌస్లలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది మాత్రం అలా క్రియేట్ చేశారు. అండ్ నిజంగా బాలుగాడి టాకీస్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ నుంచి ఒక ఆస్తిగా బాలు టాకీస్ వచ్చింది. బాలు అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ బాలు గారు టాకీస్లో ఎప్పుడు ఆ బూత్ సినిమా షకీలా సినిమాలు ఆడిస్తూ ఊర్లో వాళ్ళతో తింటూ ఉంటాడు. అందులో ఇవి నచ్చేవాళ్ళు, డీగ్రేడ్ సినిమాలు నచ్చేవాళ్ళు ఉంటారు. అందులో దీంట్లో గొడవలు, ఊర్లో గొడవలు, అప్పులు చేయడము ఇవన్నీ ఉంటాయి. కానీ ఇందులో హీరోయిన్గా శరణ్య అండ్ వాళ్ళ తల్లి క్యారెక్టర్ ఇలా, కానీ ఫస్ట్ వచ్చేటప్పటికి దీంట్లో కూడా మూఢనమ్మకాలను చర్చించిన విధానం అయితే చాలా బాగుంది. ఈ మూవీ అంతా కూడా రాయలసీమ బ్యాక్డ్రాప్లో పక్క ఆ రాయలసీమ నేటివిటీ, ఆ విలేజ్లో ఉన్న ఓల్డ్ టైప్ ఆఫ్ ఆ కన్స్ట్రక్షన్, ఆ రాక్స్, బురుజులు నిజంగా పర్ఫెక్ట్ విలేజ్ నేటివిటీ. ఇదంతా కూడా కర్నూలు సరౌండింగ్స్లో ఈ మూవీ అయితే షూట్ చేయడం జరిగింది. నిజంగా ఎక్కడ ఓవర్ సినిమాటిక్ అనేది లేకుండా చాలా న్యాచురల్ వేలో. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టుకు వచ్చేస్తే వాళ్ళ ఫాదర్ ఇచ్చిన తదనంతర ఆస్తిగా ఆ టాకీస్ నడుపుతూ ఉంటాడు. తన బాబాయ్ అయిన రఘు కుంచె క్యారెక్టర్లో తను కూడా ఒక విలని అండ్ డిఫరెంట్ డైమండ్స్ షేడ్స్ అయితే కనుక యాక్టింగ్ వైజ్ రఘు కుంచె గారిని మనము ఇంతకు ముందు చూసాము. అలాగే దీంట్లో కూడా ఒక విలని అండ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ను పోర్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ అయితే మాత్రం చాలా న్యాచురల్. దీంట్లో మూఢనమ్మకాలను చర్చించిన విధానము, అలాగే టాకీస్లో ఒక వ్యక్తి అయితే చనిపోయి ఉంటాడు. ఆ చనిపోయిన మర్డర్ మిస్టరీ చుట్టూ ఆ ఎస్ఐ కానీ వీళ్ళందరూ హీరోయిన్ దీన్ని అడ్డం పెట్టుకొని నిజంగా దీంట్లో ఒక క్రైము, సస్పెన్సు, ఒక లవ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ ఆహా OTT.